వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ఖాతాలో డబ్బులు జమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒకే దఫా 300 కోట్ల రూపాయలు విడుదల చేసి 30 ఏళ్లుగా వాళ్ళు పడుతున్నటువంటి కష్టానికి చెక్ పెట్టారు. సో ఎవరైతే నిర్వాసితులు గత 30 ఏళ్ల నుంచి ఈ నిధుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ కళ్ళలో ఆనందం కూడా చూడవచ్చు. అయితే ఈ 300 కోట్లు ఒకేసారి పెట్టడం వెనుక ఒక స్టోరీ కూడా నడిచింది. చాలామందికి తెలియదు ఆ స్టోరీ ఏంటంటే, ఆర్థిక శాఖ కార్యదర్శులు ఆర్థిక శాఖ ఏం చేసిందంటే ఒకేసారి మొత్తాన్ని విడుదల చేయడానికి కుదరదు, విడతల వారీగా విడుదల చేస్తామంటే చంద్రబాబు గారు పట్టుబట్టి లేదు ఒకేసారి విడుదల చేయాలని చెప్పి ఆర్థిక శాఖ మీద ఒత్తిడి తీసుకొచ్చి 300 కోట్ల రూపాయలను ఒకేసారి విడుదల చేయించారు. విషయం ఏంటంటే, ఈ వెలుగొండ ప్రాజెక్టు పరిశీలనకు చంద్రబాబు గారు వెళ్ళారు, అది అందరికీ తెలిసిందే. సో అక్కడ నిర్వాసితులతో నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అదే మాటను బహిరంగ సభ మార్కాపురంలో జరిగినటువంటి బహిరంగ సభలో చంద్రబాబు గారు చెప్పాలి. చెప్పే ముందు ఏం చేశారంటే, ఈ జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి శశిభూషణ్ కుమార్కి ఫోన్ చేసి నేను ఇలా ప్రకటించాలనుకుంటున్నాను, మీరు ఆర్థిక శాఖ కార్యదర్శికి ఒకసారి ఇన్ఫామ్ చేయండి అంటే, శశికుమార్ భూషణ్ ఏం చేశారు, ఆర్థిక శాఖ కార్యదర్శి అయినటువంటి రోనాల్డ్ రాజుకి ఫోన్ చేసి ఇలా చంద్రబాబు గారు 300 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని బహిరంగంగా ప్రకటించాలనుకుంటున్నారు, సో ఆ విషయాన్ని ఇన్ఫామ్ చేయమన్నారు అంటే, వెంటనే రోనాల్డ్ రాజు ఏం చేశాడు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఒకేసారి 300 కోట్లు అంటే ఇబ్బంది అవుతుంది, ఆల్రెడీ నిన్నగాక మొన్న అన్నదాత సుఖీభావ విడుదల చేశాము, రేపు తల్లికి వందనం విడుదల చేయాల్సి ఉంది, సో కాబట్టి ఒకేసారి 300 కోట్లు అంటే ఇబ్బంది అవుతుందేమో, విడతల వారీగా విడుదల చేస్తామని చెప్పి ఆర్థిక శాఖ కార్యదర్శి చెప్తే శశికుమార్ భూషణ్ ఏం చేశాడు, మళ్ళీ అదే మాట చంద్రబాబు గారికి చెప్పారు. సార్ ఇలా ఒకేసారి అంటే ఇబ్బంది అవుద్ది అంటున్నారు, విడతల వారీగా విడుదల చేద్దామంటున్నారు అంటే చంద్రబాబు గారు ఒప్పుకోవాలి, ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే ఫోన్లోనే. నేనేమో మాట ఇచ్చాను అక్కడ 300 కోట్ల రూపాయలు విడుదల చేద్దామని, 30 ఏళ్ల నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నారు, సో ఇచ్చిన మాటకు ఇప్పుడు మళ్ళీ నేను విడతల వారీగా విడుదల చేస్తానంటే నేను ఇచ్చిన మాట పోద్ది, మళ్ళీ నేను సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుంది, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 300 కోట్లు ఒకేసారి విడుదల చేయాలి, ఈ మాట గట్టిగా మీరన్నా చెప్పండి లేదా ఫోన్లోకి లైన్లోకి తీసుకోండి ఆర్థిక శాఖ కార్యదర్శిని నేను చెప్తాను అంటే, ఇంతలో పక్కనే నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు చంద్రబాబు గారు పక్కన. వెంటనే ఏం చేశారు, ఆయనే ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాజుని లైన్లోకి తీసుకుని చంద్రబాబు గారికి ఇచ్చారు ఫోను. చంద్రబాబు గారు అప్పుడు రోనాల్డ్ రాజుకి స్పష్టంగా చెప్పారు, ఆయన ఏదో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడు, అది ఇది ఇది అది ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందులు, కానీ చంద్రబాబు గారు ఈ విషయంలో ఒప్పుకోలేదు. 300 కోట్లు ఒకేసారి పడాలి, నేను హామీ ఇచ్చాను, ముఖ్యమంత్రిగా నేను హామీ ఇచ్చిన తర్వాత నా మాట పోతే ఇబ్బంది అవుతుంది, రాజకీయంగా కూడా ఇబ్బంది అవుతుంది, రెండోది వాళ్ళు 30 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కళ నా మాటతో నెరవేరుతుందని వాళ్ళు అందరూ ఆశగా ఉన్నారు, సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు కారణాలు చెప్పి నన్ను ఇబ్బంది పెట్టొద్దని చెప్పి చంద్రబాబు గారు కొంచెం గట్టిగానే చెప్పడంతో అప్పటికప్పుడు రోనాల్డ్ రాజు ఏం చేశారంటే, ఒకేసారి నేను అరేంజ్ చేస్తానని చెప్తే, అరేంజ్ చేయటం కాదు 300 కోట్ల రూపాయలు విడుదలైన తర్వాత ఈ మాట శశికుమార్ భూషణ్ కంటే ఆ జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శికి చెప్పండి, ఒక మెసేజ్ చేయండి, నాకు కూడా డబ్బులు విడుదల చేశామని ఇన్ఫామ్ చేయండి అని చెప్పి గట్టిగా చెబితే, ఆ రోజు చంద్రబాబు గారు సరిగ్గా ఈ మార్కాపురం సభలో ఈ వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సభలో మాట్లాడే సమయంలో డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అదే విషయాన్ని వేదిక మీద ఉన్నటువంటి శశికుమార్ భూషణ్ వెళ్ళి, సార్ డబ్బులు విడుదలైపోయాయి సార్, వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి, కాకపోతే శనివారం ఆదివారం బ్యాంకులు సెలవు కాబట్టి సోమవారం ఉదయం బ్యాంకులు తెరిచిన వెంటనే ఎవరి డబ్బులు వాళ్ళ ఖాతాలో పడిపోతాయని చెబితే, అదే మాట చంద్రబాబు గారు బహిరంగ వేదికగా ప్రకటించారు. శని ఆదివారాలు సెలవు రావటం వల్ల 2 రోజులు ఆలస్యమైంది, సోమవారం ఉదయం 10 గంటలకు బ్యాంకులు తీయగానే మీ డబ్బులు మీ ఖాతాల్లో ఉంటాయి అని చెప్పి చంద్రబాబు గారు ఒక హామీ ఇచ్చారంటే చాలామందికి తెలియదు. సో దీని వెనక ఇంత స్టోరీ నడిచింది. వాస్తవానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే, సంక్షేమ పథకాలు ఓ పక్క, అమరావతి ఓ పక్క, పోలవరం ఓ పక్క, 1వ తారీఖున జీతాలు ఓ పక్క, 1వ తారీఖున పెన్షన్లు ఓ పక్క, ఆల్రెడీ అన్నదాత సుఖీభావ మొన్న ఇచ్చున్నారు, రేపు పొద్దున తల్లికి వందనం ఇవ్వాల్సి ఉంది. సో ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ వెలుగొండ నిర్వాసితుల విషయంలో చంద్రబాబు గారు మాత్రం ససేమిరా ఒకేసారి విడుదల చేయాలి, మనం విడతల వారీగా అంటే అది 2 ఏళ్ళు పట్టొచ్చు 3 ఏళ్ళు పట్టొచ్చు, సో ప్రజలు మనల్ని నమ్మరు అని చంద్రబాబు గారు పట్టుబట్టి ఈ డబ్బులు విడుదల చేయించారు. ఈ విషయం చాలామందికి తెలియదు. చంద్రబాబు గారు సరే అందరూ అనుకుంటారు సీఎం గారు మాట ఇచ్చారు కదా వెంటనే అకౌంట్లో పడిపోతాయి అంటే, కొన్ని విషయాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అన్ని విషయాలు చేయలేరు. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను.
జగన్ గతంలో నేను గెలిస్తే 3000 ఫింక్షన్ చేస్తానని చెప్పాడు, మీకు గుర్తుంది కదా. కానీ 250 రూపాయలు మాత్రమే పెంచుతూ సంతకం పెట్టాడు. ఎందుకో తెలుసా, అప్పుడున్నటువంటి ఆర్థిక శాఖ అధికారులు, సార్ మీరు నవరత్నాలు ఇచ్చారు, వీటిని విడుదల చేయాలి, ఇప్పుడు పెన్షన్లు ఒకేసారి పెంచాలి అంటే రాష్ట్రానికి ఆర్థికంగా భారం అవుతుంది కాబట్టి మిగతా సంక్షేమ పథకాలు మొదటి ఏడాది ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడవాలి అంటే ఇప్పుడు మనం 3000 పెన్షన్ ఇవ్వలేము, ఇదే అతిపెద్ద బడ్జెట్గా మారద్దే, కాబట్టి దీన్ని విడతల వారీగా పెంచుదాం అని చెబితే జగన్మోహన్ రెడ్డి 3000 రూపాయలు అనే మాటను నాలిక మడతేసి 250 రూపాయలు పెంచాడు. అంటే అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అధికారులు వద్దంటే జగన్ ఏమి చేయలేకపోయాడు. కానీ ఇక్కడ చంద్రబాబు గారు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అధికారులు వద్దన్న, నా మిగతా వాటికి కావాల్సిన అరేంజ్మెంట్ నేను చేస్తాను, నా బాధ ఏదో నేను పెడతా, నేను ఎలా తీసుకురావాలో అలా తీసుకొస్తా, నీకెందుకు, నువ్వు మాత్రం ఈ 300 కోట్లు విడుదల చేయని చెప్పి చాలా గట్టిగా ఆర్థిక శాఖకు చెప్పటంతో ఆ 300 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. చాలామందికి ఈ విషయం తెలియదు. సో దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూడండి. విడతల వారీగా షో వద్దు, 300 కోట్లు ఒకేసారి పడాలి, లేదంటే నా మాట పోతుంది, వెలుగొండ నిర్వాసితులపై సీఎం పట్టు, ఒక్కసారిగా కష్టం అన్న ఆర్థిక శాఖపై ఫైర్, ఫలితంగా 29న చకచకా ఖాతాల్లోకి సొమ్ము. సో దీని వెనక జరిగినటువంటి స్టోరీ అది. సో ఏం జరిగింది అనేది ఒకసారి ఇంకొక వార్తలో ఉంది, చూద్దాం. సో అక్కడ నిర్వాసితులను పరిశీలించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా 300 కోట్లు విడుదల చేస్తామని, తక్షణమే వారి ఖాతాల్లో పడతాయని మార్కాపురం జిల్లా దొర్నాల్లో జరిగినటువంటి బహిరంగ సభలో ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రకటన గురించి జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి శశికుమార్ భూషణ్ ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాజ్కు ఫోన్ చేసి చెప్పగా, ఒకే దఫలో 300 కోట్లు విడుదల కష్టమని, విడతల వారీగా చెల్లిస్తామని రొనాల్డ్ రాజ్ అన్నారు. శశిభూషణ్ కుమార్ ఇదే విషయాన్ని చంద్రబాబు గారికి చెప్పగా, చంద్రబాబు గారు విడతల వారీగా నిర్వాసితుల ఖాతాలో డబ్బులు పెడితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆగ్రహించారు. నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తామని తాను ప్రకటించాక వారి ఖాతాల్లో డబ్బులు పడకపోతే ముఖ్యమంత్రిగా తన మాట పోతుందన్నారు. ఈ విషయాన్ని రొనాల్డ్ రాజ్కు గట్టిగా చెప్పాలని సూచించారు. ఆయనే తక్షణమే ఫోన్ కలపాలని ఆదేశించగా అక్కడే ఉన్నటువంటి మంత్రి నిమ్మల రామానాయుడు వెంటనే ఫోన్ చేశారు. ఎవరికి చేశారు? రొనాల్డ్ రాజ్కి, అంటే ఆర్థిక శాఖ కార్యదర్శికి చేస్తే రొనాల్డ్ రాజ్ ముఖ్యమంత్రితో మాట్లాడుతూ విడుదల వారీగా నిధులు వేస్తామంటే కుదరదని, వెంటనే 300 కోట్లు జమ చేసి ఆ విషయాన్ని శశిభూషణ్కు చెప్పాలని మెసేజ్ కూడా పెట్టాలని ఆదేశించారు. చంద్రబాబు గారు గట్టిగా ఆదేశించడంతో ఆర్థిక శాఖ కార్యదర్శి నిమిషాల వ్యవధిలోనే ఆ నిధులు జమ చేసి శశిభూషణ్ కుమార్కు ఫోన్ చేసి చెప్పారు. బహిరంగ సభలో సీఎం మాట్లాడుతున్నప్పుడు కరెక్ట్గా ఈ డబ్బులు జమ చేయడంతో శశిభూషణ్ ఆయన వద్దకు వెళ్ళి, సార్ 300 కోట్లు విడుదలైపోయాయి, శని ఆదివారాలు సెలవు కాబట్టి సోమవారం బ్యాంకులు తీయగానే వాళ్ళ ఖాతాలో పడతాయని చెబితే ఆ మాట్లాడేటప్పుడే చంద్రబాబు గారు అదే మాటను ప్రజలకు కూడా చెప్పడం జరిగింది, నిర్వాసితులకు కూడా చెప్పడం జరిగింది. మీ డబ్బులు మీకు జమ అయిపోయాయి, కానీ సోమవారం ఉదయం బ్యాంకులు తీసాక మీ ఖాతాల్లోకి వస్తాయి, ఎవరు అధైర్యపడద్దు, ఇచ్చిన మాట ప్రకారం మేము 300 కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్పి బహిరంగ సభలో చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. అంటే ఒక మాట పోతుందనే ఉద్దేశంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆర్థిక శాఖ అధికారులు వద్దని వారించినప్పటికీ కూడా చంద్రబాబు గారు వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చిన మాటకు కట్టుబడటం కోసం ఆయన గట్టిగా నిలబడ్డారు. సో ఈ విషయం చాలామందికి తెలియదు. అంటే ఇచ్చిన మాటను అమలు చేయటం ఏంటి అంటే ఇది, తర్వాత ఏదో ఇబ్బందులు వస్తాయి, తర్వాత ఏదో జరిగిపోతుందని ఇప్పుడు ఒక మాట ఇచ్చి తరువాత నాలుగు మాట తెస్తే జగన్కి నాకు తేడా ఏముంటుంది, ఇది చంద్రబాబు గారి ఉద్దేశం. సో ఏది ఏమైనా మొత్తంగా వెలుగొండ నిర్వాసితుల విషయంలో చంద్రబాబు గారు చేసిన ఈ పనికి 30 ఏళ్లుగా వాడు పడుతున్నటువంటి కష్టానికి ఫలితం అయితే దక్కిందని చెప్పొచ్చు.